లగచర్ల అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభలో పట్టుబట్టింది. లగచర్ల రైతుల కోసం గులాబీ పార్టీ అసెంబ్లీ వేదికగా గర్జిస్తోంది. లగచర్ల ఘటనపై ఎందుకు చర్చించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. రైతుల చేతులకు బేడీలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేతులకు సంకెళ్లు వేయడం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ హోరెత్తించారు. లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నిరసనలతో అసెంబ్లీ స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. లగచర్లపై చర్చించకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయింది ప్రభుత్వం. దాంతో అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, లగచర్ల రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటంతో అసెంబ్లీ నిజంగానే దద్దరిల్లినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నిరసనతో అసెంబ్లీ స్పీకర్ రేపటికి వాయిదా వేశారు కదా, అప్డేట్స్ ఏంటి వంశీ దీనికి సంబంధించి? మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ఉదయమే అటు బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. లగచర్లకు సంబంధించినటువంటి అంశం మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం నిర్బంధంగా భూసేకరణను చేపట్టాలనే ఉద్దేశంతో ఫార్మా కంపెనీలకు అటు ప్రతిఘటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే 40 రోజుల క్రితం. అయితే ఎవరైతే 26 మంది రైతులు ఉన్నారో వారందరినీ కూడా గత 40 రోజుల నుంచి కూడా జైల్లో పెట్టినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. దాంతోపాటుగా 3rd డిగ్రీని ప్రయోగించినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఇప్పటి వరకు కూడా సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా బెయిల్ రానటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఏదైతే తమ భూములు ఇవ్వమని రైతులు ఆందోళన చేస్తే వారిని అరెస్ట్ చేసి ఇన్ని రోజుల పాటు జైల్లో పెడతారా అని చెప్పి గతంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది రైతుల పక్షాన. దాంట్లో భాగంగా శాసనసభలు ఏదైతే ప్రారంభమైనప్పటి నుంచి కూడా లగచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించాలి, చర్చకు తేవాలనే ఉద్దేశంతో స్పీకర్ని కూడా ఏదైతే స్పీకర్కి కూడా వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బీఎస్సీలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ అంశం పైన చర్చకు పట్టుబట్టినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసిందే. కానీ అటు ప్రభుత్వం మాత్రం ఈ అంశం పైన చర్చించడానికి పూర్తి స్థాయిలో విముఖత చూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గత 40 రోజుల నుంచి సీఎం నియోజకవర్గానికి చెందినటువంటి రైతులు జైల్లో ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా సీఎం ఈ అంశం పైన స్పందించకపోవడం బాధాకరమని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, దాంతోపాటుగా కొడంగల్కి సంబంధించినటువంటి ప్రజలే చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే లగచర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేరని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రధానంగా ఈరోజు ఉదయం సభ ప్రారంభమయ్యే ముందు అటు లగచర్లకు సంబంధించినటువంటి వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. తదుపరి అటు ఏదైతే ఆర్థిక మంత్రి ఏదైతే బట్టి విక్రమార్క పైన కూడా ఏదైతే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా అటు బీఎస్సీ ఆమోదించకపోగా సభలోకి కూడా తీసుకురానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఈ రెండు అంశాలను చర్చకు ఏదైతే విముఖత చూపించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఏదైతే రైతులకు ఆరోగ్యం బాగోలేకపోయినా జైల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో లగచర్లకు సంబంధించినటువంటి రైతులు వారికి ఆరోగ్యం బాగోకపోతే బేడీలు వేసి గుండె నొప్పి వచ్చినా కూడా రైతుకి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి సంఘటన చాలా హృదయ విదారకంగా ఉంది. మనం గత 2 రోజుల క్రితం కూడా విజువల్స్లో కూడా చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి రైతులకు కూడా ఏదైతే గుండె నొప్పి వస్తున్నటువంటి రైతులను కూడా జైలుకి తీసుకెళ్లి ఏదైతే ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు బేడీలు వేయడం కూడా ఈ అంశాన్ని కూడా చర్చించాలని చాలా గట్టిగా పట్టుబట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతో భాగంగానే అసెంబ్లీ ఏదైతే సభలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. కానీ స్పీకర్ సభను వాయిదా వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఈ అంశం సభ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజుల పాటు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం, ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, సభలో
కాకపోయినా ప్రజాక్షేత్రంలో కూడా ఈ అంశం పైన పోరాటం చేస్తామని మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటుగా బీఎస్సీ సమావేశాలకు సంబంధించి చూస్తే మాత్రం 15 రోజుల పాటు సమావేశాలు జరపాలని అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం దాదాపుగా వారం రోజులకు లోపే ముగించే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే వంశీ ఈ అంశంపైన ఒక స్పష్టత లేనట్టు తెలుస్తోంది కదా, అసెంబ్లీ పని దినాలకు సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదంటే తెలుస్తోంది కదా. ఇదే కాదు, అటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తామనేది మాత్రం ఇప్పటి వరకు కూడా అటు బీఎస్సీ సమావేశంలో కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 15 రోజులకు పైగా సమావేశాలు నిర్వహించింది, అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిపైన చర్చకు సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వాటి మీద చర్చకు తేవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినా కూడా బీఎస్సీ సమావేశంలో, కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశాలను ప్రస్తావించడానికి మాట్లాడడానికి విముక్త చూపిస్తుందని మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.